వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. రామేశ్వరి గారు మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే బాలలత గారిని జిల్లా అధ్యక్షులు చెరుపతి తిరుపతిరావు గారికి మన ఎంపీ పాగా సత్యనారాయణ గారు రాజ్యసభ ఎంపీ వారికి పూర్వమతనాలు జరిగింది. రంగరాజు గారి తల్లి గారు వారు అందరూ కూడా జ్యోతి ప్రజ్వలనకు ముందుగా ఆయుర్వేదిక్ డాక్టర్ గారు డాక్టర్ చైతన్య గారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ మేడం మన గుంటూరులోనే ఉంటారు. మీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య అనిపిస్తే మాత్రం డెఫినెట్గా మేడంతో మీరు సంప్రదించవచ్చు. మేడంని ఆయుర్వేదిక్ దాంట్లో మనం ఏమేమి చేయగలము అన్నది ఒకసారి ప్రిసైజ్గా చెప్పమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. చాలా త్వరగా అంటే ఇప్పుడు మన సీనియర్ లీడర్ ఎడ్లపాటి స్వరూపరాణి గారిని ఆవిడ సందేశాన్ని మనందరికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మన మాధవన్న మీరందరూ చాలా అలర్ట్గా, నేనైతే ఆయన ఎప్పుడు మాట్లాడినా సరే చాలా అలర్ట్గా వింటా. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటల్లో ఆ ఇన్స్పిరేషన్ మనందరికీ కూడా మన గోల్ ఎట్లా రీచ్ అవ్వాలి, మన ఒక వర్క్ని డెడికేటెడ్గా ఎలా వర్క్ చేయాలి అన్నది ఆయన మాటల్లో చాలా క్లియర్ మెసేజ్ ఇస్తారు. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో స్త్రీ శక్తి పంచకం అని చెప్పి
శక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవాళ మహిళ ఈ దేశానికి ఆధారం. మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుంది. అలాగే కుటుంబం బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వస్థ నారి సశక్త పరివార్ అనే ఒక క్యాంపెయిన్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం ఈరోజు స్త్రీ శక్తి పంచకం అనే కార్యక్రమం ద్వారా చేయాలని చెప్పి అనుకోవటం. ఆ విధంగా ఇవాళ 26 జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతుంది. స్త్రీకి సంబంధించిన ఆవిడ గర్భం ఏదైతుందో అది సృష్టికి అతి మూలాధారం. దాన్ని తొలగించడం, సి సెక్షన్ చేయడం లాంటి అనేక రకాల చర్యలు ఏవైతున్నాయో వీళ్ళు మనకి దిగుమతి చేసుకున్న ఆలోచన పద్ధతులు వాటి నుంచి విరామం కలగాలని చెప్పి, అలాగే ప్రతి స్త్రీకి పోషణ సరైన పౌష్టికాహారం ఉండాలి, ఏ సమయంలో పౌష్టికాహారం తినాలి అనే అంశం కూడా చాలా విరివిగా మన ఆయుర్వేదిక్ శాస్త్రాల్లో రాసింది. ఆ విధంగా వాళ్ళ పౌష్టికాహార పద్ధతులు, అలాగే దాంతోపాటు వాళ్ళు ఏ విధంగా రక్షణ అనేక రకాల విషయాల పట్ల వాళ్ళు జాగృతమే ఏ విధంగా రక్షణ చేసుకోవాలి అనే విషయం, అలాగే వాళ్ళకి సంబంధించిన యోగా, అలాగే వాళ్ళకి సంబంధించిన ఆత్మశక్తి ఏ విధంగా పెరగాలి అనే అంశాలతో కలిసి ఈ స్త్రీశక్తి పంచుకునే కార్యక్రమం చేస్తాం. ఆ విధంగా గుంటూరులో ఈ కార్యక్రమం అనేక మంది మహిళలు రిజిస్ట్రేషన్ రావడం జరిగింది. అలాగే రాబో కాలంలో స్త్రీలకు సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో వాళ్ళకి సంబంధించిన అనేక రకాల పథకాలతో పాటు వాళ్ళని శక్తివంతం చేసే విధంగా ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వాళ్ళకి చట్టసభల్లో 33(1)(3) రిజర్వేషన్ ఇవ్వడం, దాంతోపాటు సుకన్య సమృద్ధి యోజన లాంటి కార్యక్రమాలు, అలాగే ప్రధానమంత్రి మాతృవందన లాంటి కార్యక్రమాలు, వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏవైతే 6 సూపర్ 6 పెట్టిందో దాంట్లో 4 ప్రత్యేకంగా స్త్రీల కోసమే. ఆ విధంగా స్త్రీల పక్షపాతిగా ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. రాబో కాలంలో మహిళ ఆధారంగా సమాజం నడిచే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఆ విధంగా కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం, కేంద్రం అద్భుతంగా నడుస్తుంది. అయితే దురదృష్టం ఏమైందంటే నిన్న మహిళ అయిని చూడకుండా, ఒక గిరిజన స్త్రీ అని చూడకుండా మన ఇంకొక మహిళ మమతా బెనర్జీ గారు ఆవిడ చేసిన నిర్వాకం సభ్య సమాజం సిగ్గుపడుతుంది. ముర్ము గారు అంటే రాష్ట్రపతి, ఆ రాష్ట్రపతి గౌరవం కలిగించకుండా ఆవిడ ఏ కార్యక్రమం అయితే సంతల్ యొక్క మహాసభ 5 లక్షల మంది గిరిజనులు పాల్గొనే కార్యక్రమానికి వస్తే ఎటువంటి ప్రోటోకాల్ ఇవ్వకుండా, అలాగే ఏ కార్యక్రమం ఎక్కడ జరగాలో అక్కడ పర్మిషన్ ఇవ్వకుండా దూరంగా ఇవ్వటం కారణంగా అనేక రకాల ఇబ్బందులు పడటం జరిగింది. స్వయంగా ముర్ము గారు కూడా తన బాధను వ్యక్తపరిచింది. నేను కూడా సంతల్ కుటుంబ సభ్యుని, వెస్ట్ బెంగాల్ ఏదైతే డార్జిలింగ్ ఉందో అది కూడా నాకు ముఖ్యమైన స్థానం, కానీ నాకే ఇక్కడ అవమానం జరగడం చాలా బాధ కలుగుతుందని చెప్పి, ఎందుకు ఆవిడ చేసిన అర్థం కావట్లేదని చెప్పింది. అయితే మమతా బెనర్జీ దాన్ని రాజకీయం చేసే పెద్ద ప్రయత్నం చేయడం ఏదైతుందో చాలా దౌర్భాగ్యం. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రపతిని గౌరవించలేని ఒక దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఉండటం నిజంగానే బాధాకరం. కనుక వెంటనే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ప్రోటోకాల్ ఏదైతే దుర్వినియోగం చేసినందుకు క్షమాపణ కూడా చెప్పాలి అని చెప్పి మేము కోరుకుంటాం. ఆ విధంగా అంటే ఆవిడకి హుందాతనంగా ముందుకెళ్తుంది. కానీ మమతా బెనర్జీ అనేక రకాల వంటెద్ద పొగుళ్ళు, ఒక రాక్షస పరిపాలన ఏదైతుందో తప్పనిసరిగా రాబో వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో చరమగీతం పాడుతుంది. కమల వికాసం జరుగుతుంది. సార్, కూటమి ప్రభుత్వం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, కానీ మన రాష్ట్రంలో మాత్రం వైసీపీ వాళ్ళు మహిళల్ని టార్గెట్ చేసి అసలు పథకాలతో మాట్లాడుతున్నారు. అందుకే అంటే ఈ విధంగా చేస్తే దానికి కూడా పాపానికి కూడా ఏదో రోజు పండుతుందనే విషయంగానే 11 సీట్లు రావటం, ఆ విధంగానే కొనసాగిస్తే రాబో కాలంలో ఎక్కడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. కనుక ఆ విధంగా జాగ్రత్త వహించాలి. కనుక మహిళల పట్ల, మహిళలకు సంబంధించిన కుటుంబాల పట్ల ఆ విధంగా మాట్లాడటం తగదు. ఆ విధంగా చేసే వ్యక్తులందరూ కూడా తప్పనిసరిగా శిక్షార్హులు, వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది.